ఇకపై మగ వేషాలకు సై అంటున్న వినోద్. నేనేం తక్కువ తిన్నానా అంటున్న శాంతి స్వరూప్. అలా చేయకండి, చేస్తే దొరికిపోతారు అంటున్న పవన్. ఇల్లుకి రెంట్ ఏమన్నా దొరికిద్దా అండి? మేము ఫ్యామిలీస్ కే రెంట్కి ఇస్తాం. ఇంటి దగ్గర చెప్పే పద్ధతిగా ఫ్యామిలీ లేడీ లాగా రెడీ అవ్వవే. ఫ్యామిలీ లేడీ అండి మా ఆవిడే, కొంచెం మేకప్ పిచ్చి అంతే. వాడు మా అబ్బాయి. ఏం చేస్తుంటాడు మీ అబ్బాయి? అడుక్కు తింటుంటాడు. మరి చెప్పాలిగా, నోట్లో మేకేమన్నా పెట్టుకున్నావా? మాట్లాడు. కరెంటు బిల్లు, మెయింటెనెన్స్, వాటర్ బిల్లు అన్ని కలిపి 25,000 అండి. 25,000? ఆ రెంట్కి సమంత ఇంటి పక్కన ఉండొచ్చు, అనుష్క ఇంటి పైన ఉండొచ్చు, సన్నీరు అయితే ఇంట్లోనే ఉండొచ్చు. బాగుంది. మా ఆవిడని పరిచయం చేస్తా. ఏవే రా. ఏంటండి ఇది మా ఆవిడ. నేను ఎంత చెప్తా అంత. ఏ చెప్పు? ఏ. బి చెప్పు. బి. ఏమండి సి చెప్పండి. సి. మీ ఆవిడకి నేను చెప్పినా కూడా అంతే అనుకుంటా. ఒరే బానిసా. మాంగారు బానిసా అని పిలవకండి. ఏమండి, మా ఇంటి పేరు బాజాల వారు, నా పేరు నిత్య సంతోష్. మీకు ఇష్టమైతే అల్లుడు అని పిలవండి, లేకపోతే సంతోష్ అని పిలవండి. రే సంతోష్, చూసారాడు బలుపు. ఆగు ఆగు, మీదకి రాకు. మీద పడితే తిప్పలారి కింద పడ్డ అప్పడల్లాగా అయిపోతారా నా బతుకు. పంచదార వేసావా? వేసానండి. లేదు గాని ఉంటే ఎలకల మందు కూడా వేసేవాడిని. ఏంటి? ఎలకల పొడి కూడా వేసేవాడిని అంటున్నా. యాలకల పొడా? నువ్వు కాసేపు రిలాక్స్ అయితే నేను వంటింట్లోకి వెళ్ళి నెయ్యి జీడిపప్పు వేసి ఉప్మా చేస్తాను. జీడిపప్పు అంటే నాకు చాలా ఇష్టం. రే నీకు చెప్పలేదురా, నీ అక్కకి చెప్పాను రా ఇది తింటదని. వద్దు, మా మామగారు చాలా మంచోడు, ఆయన దేవుడు, ఆయన ఏం చెయ్యొద్దు. ఏమండి మాస్టర్, ఒక నిమిషం ఆగండి. రోడ్డు మీద పుల్లు చల్లుతున్నారు, ఎవరైనా చచ్చిపోయారా? లేదు, నేను మళ్ళీ పుట్టాను. మీరు మళ్ళీ పుట్టడం ఏంటండి? ఇంత గొప్ప అందాన్ని చూసిన తర్వాత ప్రపంచంలో ఎవడైనా మళ్ళీ పుట్టాల్సిందే. ఏంటయ్యా నా కాళ్ళకు పూజ చేస్తున్నావు నువ్వు? ఇంత గొప్ప అందాన్ని హైదరాబాద్ కు పరిచయం చేసిన మీకు పాదాల చెంత పువ్వులు పెట్టి నమస్కారం తెలియజేసుకుంటాను సార్. ఇక్కడ నుంచి వద్దు, మనం ఎక్కడికి వెళ్దాం. ఏమండి, వెళ్తే వెళ్ళినారు కానీ మీ పేరేంటి? భాగ్యం. ఇది ఇప్పటి వరకు హైదరాబాద్, మీరు కాలు పెట్టిన తర్వాత భాగ్యనగరం. పోండి, నేను నమ్మను. రోజా గారు, హైదరాబాద్ మరో పేరు భాగ్యనగరం. సుజీ, వెంకట్, ఒక మాట అడుగుతాను చెప్పు. ప్రపంచంలో ఇంత మంచి ఫిగర్లు ఉండగా నేను నీ ఫిగర్ ని ఎందుకు టచ్ చేశాను? ఒక అందం ఇంకొక అందాన్ని ఆకర్షించాలి కదా వెంకట్. వావ్.